ఈ రెండేళ్లలో ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా. మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా. ఈరోజు నేను ఏం అడుగుతున్నా, ఒక ఓటు అడుగుతున్నా. ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం. కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. అహ్మదాబాదులో ఒక నూతన నగరం నిర్మించుకున్నారు. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ అని నదీ ప్రక్షాళన చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసుకొని 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఈరోజు ఢిల్లీలో మీ ప్రభుత్వం యమునా నది ప్రక్షాళన చేస్తామని 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఉత్తరప్రదేశ్కు నదీ ప్రక్షాళన జరగవచ్చు, ఢిల్లీలో నది ప్రక్షాళన జరగవచ్చు, గుజరాత్లో నది ప్రక్షాళన జరగవచ్చు. ఈ 3 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మూసీ నది ప్రక్షాళన మనకొద్దా? ఎందుకు పగబట్టినావు కిషన్ రెడ్డి? ఎందుకు కేటీఆర్కు సహకరిస్తున్నావు? ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినావు? కేటీఆర్ అనేవాడు ఒక విషపురుగు, విష సంస్కృతిని తీసుకొచ్చినోడు. గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూళ్ళ ముందు గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలకు అమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎయిర్పోర్ట్ పక్కనే, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే డాక్టర్ ఆడపిల్లను అన్యాయంగా రేప్ మర్డర్, నిర్దాక్షిణ్యంగా రేప్ అండ్ మర్డర్. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో చంపినరు. వాళ్ళ పరిపాలనలో ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని జరిగినాయి? జవహర్ నగర్ ప్రాంతంలో ఎన్ని దారుణాలు జరిగినాయి? మేము వచ్చినాక శాంతి భద్రతలను పర్యవేక్షించి కఠినంగా వ్యవహరిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 695 చెరువులు ఉంటే 44 చెరువుల్లో 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం జిమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మ కుంట